మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఒక పాడండి. సిస్టర్ దుర్గా గారు. అందరికీ ప్రేయస్లాడండి. నా మాట వినిపిస్తుందండి? వినబడుతుందమ్మా, పాడండి. మంచి కాపరి, జీవ కాపరి, నా జీవితానికి నీవే ఊపిరి. మంచి కాపరి, జీవ కాపరి, నా జీవితానికి నీవే ఊపిరి. ఆకలైన వేళలో ఆహారమిచ్చావు, సొమ్మసిల్లిన వేళలో నన్ను పైకి లేపావు. ఆకలైన వేళలో ఆహారమిచ్చావు, సొమ్మసిల్లిన వేళలో నన్ను పైకి లేపావు. ఆదరించి బలపరచి నన్ను నడిపిన పరమ కాపరి నా యేసయ్యా. ఆదరించి బలపరచి నన్ను నడిపిన పరమ కాపరి నా యేసయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, నా జీవితానికి నీవే ఊపిరి. ఎటు కానని వేళలో ఎటు పోతినో తెలియక, ఏమవుదును ఎరుగక దారి మరలి తిరుగగా. ఎటు కానని వేళలో ఎటు పోతిను తెలియక, ఏమవుదును ఎరుగక దారి మరలి తిరుగగా. వెదకి వచ్చి రక్షించి నన్ను కాచిన పరమ కాపరి నా యేసయ్యా. వెదకి వచ్చి రక్షించి నన్ను కాచిన పరమ కాపరి నా యేసయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, నా జీవితానికి నీవే ఊపిరి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మా. హల్లెలూయా. ఝాన్సీ కూడా పాడగారు. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే పాట పాడండి. ప్రార్థన చేయండి సిస్టర్, మీరు ప్రార్థన చేయండి. అలాగే. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మరి ఏఎల్ అకాడమీ ద్వారా, మరి ఈ ఆన్లైన్ బైబుల్ కోర్స్ ద్వారా మేము అనేక విషయాలు ప్రభా నేర్చుకోవటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము కదా. బిబ్లికల్ హెర్మోనిటిక్స్ ప్రభా అంశం మీద చాలా చక్కగా వివరించడానికి, మేము కూడా వినటానికి నైనా మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజు చెప్తున్న నాయన మరి ఆ లెసన్స్ ని బట్టి నీకు వందనాలు. అగస్టిన్ ఒప్పుకోలులోని నాయన గ్రంథం నుండి మరి కిరణ్మయ్య గారు చెప్పబోతుండగా మీ కృప చూపించండి, నీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి. అదే విధంగా ప్రభ వేదపాల్ గారు కూడా రూతు గ్రంథం నుండి ప్రభ మరి గాఢాంధకారం విమోచించడం అనే అంశం నుంచి ప్రభ మరి ఆ టాపిక్స్ లీడ్ చేస్తుండగా వారికి కావలసిన నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని దయచేసి ప్రభ అందరితో మాట్లాడమని, ఆ క్లాసులు ప్రభ చక్కగా మేము వినటానికి నీ యొక్క ఆత్మ సహాయము దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, చెప్పబోతున్న నీ బిడ్డలిద్దరిని మీరు ఇసులు చోటను మరుగుపరుచుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయాన్ని మనము బాబీ రత్నాకర్ గారికి అప్పగిస్తున్నామండి. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అందరికి మరొకసారి వందనములండి. మరి ఈ సమయాన్ని సహోదరి యానీ కిరణ్మయ్య గారికి అప్పచెప్తున్నానండి. మరి ముందుగా చెప్పినట్లుగా కన్ఫెషన్స్, అగస్టిన్ వారి కన్ఫెషన్స్ అన్న గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో వారు పంచుకుంటారు. ఓవర్ టు సిస్టర్ యానీ కిరణ్మయ్య గారు. ప్రైజ్ లార్డ్ అందరికి.
ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మీ అందరితో కూడి ఈ విధంగా సెయింట్ అగస్టిన్ యొక్క లైఫ్ చరిత్రని డిస్కస్ చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు సమర్పిస్తున్నాను. ఆల్రెడీ ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నాము. సెయింట్ అగస్టిన్ తన లైఫ్ గురించి, తన చైల్డ్హుడ్ గురించి కొంతవరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ఆయన ఏ విధంగా తన జీవితాన్ని ఓపెన్ బుక్ గా చేసి తన తాను దేవుని ముందు, ప్రజల ముందు ఏ విధంగా తన పాపాల గురించి, తన జీవితాన్ని గురించి ఒప్పుకున్నాడో ఆ విషయం ఈ ఒప్పుకోలు అంటే కన్ఫెషన్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఒప్పుకోలు అనే పుస్తకం లో తను వర్ణించారనమాట. అయితే ఈ బుక్ చాలా మంది ఇష్టపడిన బుక్. అప్పట్లో బుక్స్ ఎక్కువ ఉండేవి కాదు, కానీ రాసిన ఈ బుక్ ని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. అలాగే ఈ బుక్ ఇది ఒక ఆత్మ పరిశీలన చేసుకొని తన స్వీయ చరిత్రని ఈ బుక్ లో పొందుపరిచారనమాట. అయితే ఆ బుక్ ద్వారా చాలా వెస్టర్న్ కంట్రీస్ అన్ని, అలాగే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న క్రిస్టియన్స్ మీద చాలా ప్రభావం చూపించి క్రిస్టియానిటీ స్పీడ్ గా స్ప్రెడ్ అవడానికి ఈ బుక్ హెల్ప్ చేసింది. అలాగే క్రిస్టియన్ ఫిలాసఫీ కూడా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ అయితే ఈయన కీర్తనలు 145 వచనం ప్రకారము, రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను అనే వాక్యంతో తన బుక్ స్టార్ట్ చేశారు. అంటే ఆయన ఎప్పుడు యేసయ్యని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చైల్డ్హుడ్ అంతా అయోమయం, లేదంటే ఒక రెస్ట్లెస్ లైఫ్ చైల్డ్హుడ్ తంది. ఆ రెస్ట్లెస్ లైఫ్ చైల్డ్హుడ్ నుంచి ఆయన దేవుళ్ళలో రెస్ట్ పొందాడు. అంటే ఫ్రమ్ రెస్ట్లెస్ చైల్డ్హుడ్ హీ ఫౌండ్ రెస్ట్ ఇన్ గాడ్. దేవునిలో ప్రశాంతత దొరికింది కాబట్టి ఆయనకి చాలా గ్రాటిట్యూడ్ కలిగి, దేవుని పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఎప్పుడు ఆయన స్తుతిస్తూనే, ఆయన రైటింగ్స్ అన్ని స్తుతితోనే ఉంటాయి. ప్రతి సెంటెన్స్ లో దేవుని స్తుతిస్తూనే రాస్తూ వచ్చారనమాట. ఎందుకంటే అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. ఆ యేసయ్యలోనే మనకి రెస్ట్ దొరుకుతుంది. అప్పటి వరకు మనకి ప్రశాంతత అనేది ఉండదని ఆయన దృఢంగా నమ్మారు. కాబట్టి ఆయన యేసయ్య గుణగణాలని ఎప్పుడు స్తుతిస్తూ ఘనపరుస్తూ రాశారు తన బుక్ లో అంతా. నెక్స్ట్ సో ఆయన రాసినప్పుడు ఆయన దేవుని అంటే ప్రతి సెంటెన్స్ ఒక ప్రేయర్ లాగే ఉంటది. ఇప్పుడు జెర్మియా 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడైన కలడా. అంటే మనం దేవునికి దూరంగా ఉండి ఎక్కడన్నా దాక్కోగలమా అని ఉంటుంది. అంటే ఆయన బుక్ లో ఎక్కువ దేవుని, ఒకసారి ముందుకెళ్ళరా, దేవుని గురించి చెప్తూ ఆయన లేకుండా ఏది జరగదు. ఆయన లేకుండా ఏది జరగదు. అంటే ఆయన ఏమని చెప్తున్నారంటే, గాడ్స్ ప్రొవిడెన్స్ వర్క్ ఈవెన్ బిఫోర్ అగస్టిన్ న్యూ హిమ్. దేవుడు లేకుండా, అంటే దేవుడి గురించి తెలుసుకోక ముందే దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేశారని ఆయన పూర్తిగా నమ్మారు. సో ఆయన జీవితంలో ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్, ప్రతి క్షణము ఆయన దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో గాడ్స్ గ్రేస్ ఇస్ ప్రెజెంట్ త్రూ అవుట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. అంటే అది మనం గమనించుకుంటే
మన ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్, చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మన లైఫ్ లో ఆయన ప్రెజెన్స్ ఉంటుందని ఆయన గమనించి, ఆయన ఎప్పుడు తన జీవితంలో ప్రతి నిమిషం ప్రేయర్తోనే, ప్రార్థనతోనే ఉంటుంది. అంటే ప్రతి సెంటెన్స్ లో కూడా ప్రేయర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ప్రేయర్ లో ఏసైని ప్రైజ్ చేస్తూనే, అంటే ఏసైని వర్ణిస్తూనే ఉన్నారనమాట. నెక్స్ట్, అలాగే ఆ అసలు మనుషులు సృష్టించబడింది ఆయన తెలుసుకోవడానికి, నిత్యము స్తుతించడానికి, అలాగే దేవుణ్ణి ఆ దేవునిలాగా మనం ఉండడానికి. హ్యూమన్ బీయింగ్స్ వర్ క్రియేటెడ్ టు నో అండ్ ప్రైజ్ గాడ్. మనం ఎందుకు సృష్టించబడ్డాం? మనం సృష్టించబడిందే ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఘనపరచడానికి. ఆ ఎప్పుడైతే ఆయన స్తుతించడం మనం మానేస్తామో మన మన లైఫ్ రెస్ట్లెస్ అయిపోతుంది. ఆయన లేకుండా మన జీవితం రెస్ట్లెస్ అయిపోద్ది. కీర్తనలు 139 8వ వచనం ప్రకారము, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నారు, నేను పాతాళమున పండుకొనేనను నీవు అక్కడ ఉన్నావు. అంటే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఆయనను స్తుతించకుండా మనం ఉండలేము. సో మన జీవితం ఆయన ఇచ్చిన భిక్ష కాబట్టి ప్రతినిత్యం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. నెక్స్ట్, అయితే ఆ అగస్టిన్ ఒక క్వశ్చన్ తో మనల్ని ఇక్కడ నేను ఇందాక చదివాను కదా, నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమున పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. అంటే దేవుడు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆయన అన్ని చోట్ల ఉన్నారు. సో అన్ని చోట్ల దేవుడు ఉన్నప్పుడు ఈయన ఒక క్వశ్చన్, ఆయనకు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, హౌ కెన్ వి ఇన్వైట్ గాడ్ ఇన్ టు అవర్ హార్ట్స్? అంటే ఆకాశంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు, అన్ని అంటే ఆయన క్రియేట్ చేసిన థింగ్స్ అన్నిట్లో ఉన్నారు, అన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు మన హార్ట్ లో గాడ్ ఎందుకు ఉండట్లేదు? మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఆల్రెడీ మన హార్ట్ లో దేవుడు లేడా అనే ప్రశ్న తో మనల్ని మనల్ని ఒకసారి థింక్ చేయమని ఆయన ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అంటే అన్ని చోట్ల ఉన్నప్పుడు మనం ఆహ్వానించిన అవసరం ఏముంది అనే ఒక ప్రశ్న. సో మనల్ని మనం అది క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు దేవుడు మనలో ఉండట్లేదు? అంటే మన దేవుడిలో ఉన్నాడా లేదా? ఒకవేళ లేడని మనం అనుకుంటే మనం ఆహ్వానించాల్సిన అవసరం ఏంటి? సో వాక్యానుసారంగా దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు మన హృదయంలో ఎందుకు ఉండట్లేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే సో ఈ లోకంలో ఆయన ఉన్నారు కాబట్టే మనం బ్రతికున్నాం. మనతో ఆయన ఉన్నారు, మనలో ఆయన ఉన్నారు. మనం నమ్మినప్పుడు ఆయన సర్వోత్తముడు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండే దేవుడు కాబట్టి ఆయన మనతోనే ఉంటాడని మనం నమ్మవలసిన బద్దులమై ఉన్నాం. సో సో మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉందా లేదా అదొక క్వశ్చన్ మార్క్. సో అపోస్తల కార్యం 17:28లో మనం చూసినప్పుడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే ఆయనతో పాటు ఆయనలో బ్రతుకుచున్నాము, ఆయనతో చలించుచున్నాము, ఉనికి అంటే ఆయన లేకుండా మనకి ఉనికి లేదు, మన యొక్క ఎగ్జిస్టెన్స్ లేదు. సో ఆ విషయాన్ని అంటే ఇప్పుడంటే మనకి చాలా వాక్యాలు, మన బైబిల్ ఎక్కువగా మనకి ప్రచురించడం, చాలా మంది మనకి ప్రీచర్స్ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. కానీ అప్పటి కాలంలో ఈ ఈ ఎన్లైట్మెంట్ ఆయనకి ఏ విధంగా వచ్చిందని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంటే దేవుడిలో ఉన్నాను, దేవుడితో ఉన్నాను అనే విషయం ఆయనకి ఆ ఎన్లైట్మెంట్ దేవుడు చాలా క్లియర్ గా ఇచ్చారు. సో మనము ఆయన సర్వాంతర్యామి కాబట్టి అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి, సో ఆయన మన హృదయంలో కూడా ఉన్నారు అని నమ్మవలసిన వారు. సో ఈజ్ గాడ్ ఆల్రెడీ ఎవ్రీవేర్, అంటే ఎవ్రీవేర్ ఉన్నారు కాబట్టి మన హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. అది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, అసలు అగస్టిన్ గారి దృష్టిలో దేవుడు ఎవరు? అసలు దేవుడు అంటే ఆయనకి దృష్టిలో ఎవరు అన్నప్పుడు ఆయన ఏ విధంగా దేవుడిని
డిస్క్రైబ్ చేశారు. ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు, శాశ్వతమైన వాడు, మారని దేవుడు, జాలి కలిగిన వాడు, అర్హత కలిగిన వాడు, అందమైన దేవుడు, మనకు సమీపంగా ఉన్నవాడు, సృష్టికర్త, ఆదరించే దేవుడు. సో ఈ ఈ మన మన మనతో ఉన్న దేవుడు, ఇన్ని క్యారెక్టర్స్ కలిగి ఉన్న దేవుడు, మనం ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఆరాధించవలసిన బద్దులమైన. సో కాబట్టి మనకి ఎన్ని రకాల వర్డ్స్, ఎన్ని వర్డ్స్ యూజ్ చేసినా కానీ మన దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి ఇంకా వర్డ్స్ చాలవు అనమాట. సో ఆయన దృష్టిలో ఇలా డిస్క్రైబ్ చేశారు. సో మన జీవితాన్ని బట్టి, మనకు జరిగే కార్యాలను బట్టి మనం కూడా దేవుణ్ణి రకరకాల పేర్లతో డిస్క్రైబ్ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆయన దేవునిలో విశ్రాంతి పొందుకోవడం కోసం నిత్యము తన పాపాలను ఒప్పుకునేవాడు. నిత్యము అంటే ఒకసారి మనం పాపాన్ని ఒప్పుకునే ఆ ప్రేయర్ చేసి ఇంకా కొంతమంది మర్చిపోతారు. సో కానీ ఆయన ఎంతగా దేవుని దగ్గరగా ఉన్నా, అంటే తన ప్రతి సెంటెన్స్, తను ఏం మాట్లాడినా యేసుని స్తుతిస్తూనే ఉండేవాడు. కానీ నిత్యము తన తాను చెక్ చేసుకుంటూ, తనను తాను నేనేమన్నా తప్పులో ఉన్నానా, నేనేమన్నా దేవుణ్ణి బాధపడుతున్నానా అని నిత్యము పాపాలు ఒప్పుకుంటా ఎప్పుడు ఆయన ఈ ప్రేయర్స్ చేస్తూ ఉండేది. యేసయ్యా, నా హార్ట్ ని క్లీన్ చేయండి, నా పాపాల నుంచి నన్ను క్షమించండి, నా సోల్ ని రెస్టోర్ చేయండి అని లెట్ మీ ఫైండ్ జాయ్ ఇన్ యూ, ఎప్పుడు నిత్య సంతోషం నీలో నేను పొందుకోవాలని ఆయన ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అలా ప్రేయర్ చేయడం ద్వారా ఆయనకి ఏమి దొరికిందంటే, దేవుడి నుంచి ఫర్గివ్నెస్, క్షమాపణ దొరికింది, హీలింగ్ దొరికింది, స్వస్థత దొరికింది, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఎమోషనల్ స్వస్థత, అన్ని రకాల స్వస్థతలు ఆయన పొందుకున్నాడు, ప్రశాంతత పొందుకున్నాడు, ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. సో ఇవన్నీ అంటే నేను చాలా ఎంకరేజ్ అయ్యాను ఈ టాపిక్ చదివినప్పుడు. సో నిత్యము మనల్ని కరెక్ట్ చేసుకుంటూ దేవునితో కనెక్ట్ అయి ఉండాలన్న విషయం మనకి ఇక్కడ ఆయన నేర్పిస్తూ ఉన్నారు. సో ఈ విషయం మనం కీర్తనలు 32:5 చూడొచ్చు, యోబు 9:3 చూడొచ్చు, కీర్తనలు అలాగే చాలా వచనాలు మనకి దేవుడితో ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలో మనకి నేర్పిస్తాయి అన్నమాట. నెక్స్ట్, సో అలాగే ఆయన ఇంకొక విషయం నేర్చుకున్నారు ఏంటంటే, ఇన్ఫాన్సీ అండ్ హ్యూమన్ నేచర్. అంటే చిన్నప్పటి నుంచే అంటే మనం తల్లి గర్భంలో, అంటే మనం పాపంలో పుట్టామని వాక్యం చెప్తుంది. సో మనం చిన్నప్పటి నుంచి, మన బేబీస్ గా ఉన్నప్పటి నుంచే అదొక ఇన్స్టింక్ట్, పాపం అనే ఇన్స్టింక్ట్. అంటే జెలసీ ఉంటది, కంపారిజన్ ఉంటుంది. అది ఎవరు నేర్పించరు, బేబీగా ఉన్నప్పుడు ఎవరు నేర్పించరు. సో వాళ్ళు గ్రో అయ్యే కొంది ఆ క్యారెక్టర్స్ అలా పెరుగుతూ ఉంటాయి. సో babies show selfishness, jealousy appears early in life, sin affects every human being. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి పాపంలో పెరుగుతూ ఉంటారు. కానీ ఎవరు మనల్ని ఆ పాపం నుంచి బయటికి తీసుకొస్తారంటే గాడ్స్ గ్రేస్. ప్రతి స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రతి స్టేజ్ లో దేవుని యొక్క కృప మనల్ని ఆ పాపం నుంచి, ఆ యొక్క బంధకాల నుంచి విడుదల కలిగింప చేస్తుంది. నెక్స్ట్, సో ఈ తర్వాత ఆయన లైఫ్ వెళ్తున్నప్పుడు లెర్నింగ్ టు స్పీక్ అండ్ గ్రోయింగ్ అప్. సో తన లాంగ్వేజెస్ అన్ని, అంటే మనం ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మనం ఉంటామో, మన సరౌండింగ్స్ ఎలా ఉంటాయో ఆ ప్రకారమే మన జీవితం ముందుకు వెళ్తా ఉంటుంది. సో తిని కూడా, అగస్టిన్ కూడా తను లిజనింగ్ ద్వారా, అబ్జర్వింగ్ ద్వారా, ఇతరులని ఇమిటేట్ చేయడం ద్వారా తను లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఇక్కడ తనేం మనకు నేర్పిస్తున్నారంటే, గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్. మనం గ్రో అవ్వడం, అన్ని విషయాల్లో గ్రో అవ్వడం అనేది
దేవునికి ఇష్టమైనది, అది మనకి ఇచ్చిన గిఫ్ట్. సో ప్రతి రిలేషన్ లో, ప్రతి సిచ్యుయేషన్ లో హ్యూమన్ బీయింగ్స్ లెర్న్ త్రూ రిలేషన్షిప్స్. సో మనం నేర్చుకోవాల్సింది మన చుట్టూ ఉన్న ప్రజల దగ్గర నుంచి సో ఎలాంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాము అనేది కూడా చాలా ముఖ్యమని తన రైటప్ లో చెప్పారు. నెక్స్ట్, సో ఆయనకి ఇంకా ఎడ్యుకేషన్ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అగస్టిన్ కి గేమ్స్ అంటే చాలా ఇష్టం, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, ఆ గేమ్స్ విన్నింగ్ అంటే ఇష్టం. కానీ ఆయన డిసిప్లిన్డ్ లైఫ్ అంటే అస్సలు ఇష్టం లేదు. అంటే తనకి ఎడ్యుకేషన్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒక టీచర్స్ అంటే వాళ్ళు చెప్పేవంటే అవి ఫాలో అవ్వాలంటే చాలా చాలా కష్టంగా ఉండేది. చదువు అంటే ఇష్టం ఉండేది కాదు, పనిష్మెంట్ అంటే ఇష్టం ఉండేది కాదు. సో ఎందుకు అలా ఆయన అనుకున్నారంటే, అసలు ఎడ్యుకేషన్ దేనికోసం అని ఆయన ఆలోచించి ఏమంటున్నారంటే, ఆయన తన బుక్ లో ఎడ్యుకేషన్ ఒక ఫేమ్ కోసమే, అంటే గొప్ప ఫేమ్ కోసము, లేదంటే డబ్బులు సంపాదించడం కోసం, లేదంటే మనల్ని ఎవరన్నా పొగుడుతారనే ఉద్దేశంతోనే చదువు ఉంటుంది అని తను అర్థం చేసుకున్నారు. కానీ ఆయన ఉద్దేశంలో చదువు అనేది మనకి విజ్డమ్ రావాలి, అంటే తెలివితేటలు రావడం కోసం, నిజాన్ని తెలుసుకోవడం, జీవితం యొక్క ట్రూత్ తెలుసుకోవడం, అది దేవుణ్ణి వెతకడం కోసం చదువు అనేది ఉండాలని తన ఉద్దేశం అంట. సో ఆ విధంగా తన లైఫ్ స్టైల్ ఉండేది. సో ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక సిస్టమాటిక్ లైఫ్, ఒక ఆర్డర్లీ లైఫ్ తనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో అలాంటి లైఫ్ స్టైల్, అలాంటి చైల్డ్హుడ్ లో తను ఉన్నప్పుడు వాళ్ళ మదర్స్ ప్రేయర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనను ఒక బెస్ట్ చైల్డ్ గా తీర్చిదిద్దాయి అనమాట. సో అలాంటి చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు ఆయన చాలా సిక్ అయిపోయారు. తన సిక్ అయిపోయినప్పుడు తను ఏమనుకున్నారంటే, ఈ సిక్నెస్ లో వాళ్ళ మమ్మీ తనకి బ్యాప్టిజం ఇద్దామని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన దాని నుంచి బయటకు వచ్చారో, ఆ సిక్నెస్ బయటకు వచ్చారో, ఆ బ్యాప్టిజము దాని అంతటిని పక్కకు పెట్టారు. అంటే తన హ్యూమన్ నేచర్ చూపించేశారు. అవసరం అయినప్పుడు దేవుడు అన్నారు, అవసరం లేనప్పుడు దేవుణ్ణి పక్కకు పెట్టేశాడు. కానీ దేవుని కృప ఆయనను వెంటాడుతూ ఉంది కాబట్టి, తన జీవితాన్ని ఒక పర్పస్ తో ఈ లోకానికి దేవుడు తీసుకొని వచ్చారు కాబట్టి, సో ఆయనని వెంటాడి ఏసే తన వైపు తిప్పుకున్నారు. సో బ్యాప్టిజం తీసుకున్నా తీసుకోపోయినా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఆయనకి నిత్యము తోడుగా ఉంది కాబట్టి, సో తగిన సమయంలో దేవుడు తనను మార్చుకుని ఈ లోకానికి ఒక మంచి ప్రీచర్గా, విజనరీగా దేవుడు స్థిరపరిచారు. రైస్లో అయితే ఆయన ఏం నేర్చుకున్నారంటే, తన లైఫ్ స్టైల్లో హ్యూమన్ ప్రైడ్ లీడ్స్ అస్ అవే ఫ్రమ్ గాడ్. మనకున్న గర్వము దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుందనే నేర్చుకున్నారు. అది నిజం. మనలో గర్వం ఉన్నప్పుడు మనకి దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వను. అలాగే వరల్డ్లీ ఎడ్యుకేషన్ వితౌట్ గాడ్ ఈస్ ఎంప్టీ. దేవుడు లేకుండా ఈ లోక సంబంధమైన చదువు సంధ్యలు, మన వ్యాపారాలు, మన ఎన్ని ఉన్నా కానీ దేవుడు లేకపోతే అది వేస్ట్ అని నేర్చుకున్నారు. అలాగే గాడ్స్ డిసిప్లిన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్. దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తున్నారు అంటే, మనల్ని ఒక పద్ధతిలో నడిపిస్తున్నారు అంటే, అదేదో దేవుడికి మన మీద కోపమనో, లేకపోతే దేవుడు మనల్ని పనిష్ చేయాలని కాదు, కానీ ఆయన ప్రేమను బట్టి మనల్ని కరెక్ట్ చేయడం కోసం ఆయన డిసిప్లిన్ చేస్తున్నారు అనే విషయం ఆయన నేర్చుకున్నారు. సో ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ప్రతి మంచి దేవుడి నుంచి మనకి వస్తుంది. సో ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబోవ్. మనం దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిదీ దేవుడి నుంచి, మంచిదంతా కూడా దేవుడి నుంచి మనకి దయచేస్తారు. సో ఈ టాపిక్ లో మనం నేర్చుకుంది ఏంటంటే 5 స్పిరిచువల్ లెసన్స్. మన యొక్క లెసన్స్ మనం నేర్చుకుంటే ఏంటంటే, గాడ్ క్రియేటెడ్ us టు నో హిమ్. మనం సృష్టించబడింది కేవలము దేవుణ్ణి తెలుసుకోవడం కోసం, ఆయన్ని మహిమపరచడం కోసం మాత్రమే. ఎవ్రీ పర్సన్ నీడ్స్ గాడ్స్ గ్రేస్. ప్రతి పర్సన్ దేవునికి కృప క్రిందే మనం ఉండాలి. నెక్స్ట్,
ట్రూ విజ్డమ్ బిగిన్స్ విత్ గాడ్. నిజమైన జ్ఞానం దేవుడి నుంచే వస్తుంది. ఈ లోక జ్ఞానం వెర్రితనం అని మనకి వాక్యం చెప్తుంది. కన్ఫెషన్స్ బిగిన్స్ ఫర్గివ్నెస్ అండ్ పీస్. మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మన తప్పిదాలు పాపాలు ఒప్పుకుంటామో, మనకి ఫర్గివ్నెస్ వస్తుంది. తద్వారా మనకి ప్రశాంతత వస్తుంది. అవర్ గ్రేటెస్ట్ జాయ్ ఈస్ ఫౌండ్ ఇన్ గాడ్ ఎలోన్. మన యొక్క సంపూర్ణమైన శాశ్వతమైన సంతోషం దేవుడిలో మాత్రమే మనం పొందుకోగలమని ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. మనందరి తరపున మరి యానీ కిరణ్మయ్య అక్క గారికి కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒకసారి జాయిన్ అయిన అందరికీ కూడా పేరు పేరున వందనములండి. ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సెషన్ కి వెళ్దాము. రూత్ జీవిత చరిత్ర గురించి ఒక గ్రంథము, ఒక పుస్తకము, రూత్ రిడీమింగ్ ద డార్క్నెస్ అని ఒక పుస్తకం యొక్క ఎక్సెప్ట్స్ మరి సహోదరి వేద పాల్ గారు మనకి తెలియజేస్తారు. దయచేసి మరి ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం ముగించుకుందాం. ఎవరైనా దయచేసి ప్రార్థన చేసుకొని నెక్స్ట్ సహోదరి వేద పాల్ గారికి సమయం ఇద్దామండి. దయచేసి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. ప్రశాంతి సిస్టర్, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థనలో నడిపించు. ప్రార్థన చేసుకుందామండి. అత్యున్న సింహాసనం మీద ఆసీనుడైన మా గొప్ప దేవ, మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చి తండ్రి ప్రభా ఏఎల్ అకాడమీ ద్వారాగా తండ్రి ప్రభా మేము తండ్రి ఈ వాక్య వెలుగులో తండ్రి ప్రభా సమృద్ధి జీవంలోకి నడిపించబడగలడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మరి సోదరి కిరణ్ గారు ఇచ్చిన తండ్రి ప్రభా వాక్య వెలుగుని బట్టి వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా ముందున్నటువంటి వేద పాల్గాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దైవ మీ యొక్క తోడు నడిపింపును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ప్రతిదీ చక్కగా నేర్చుకోగలడానికి తండ్రి ప్రభా సమకూర్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు అర్పిస్తూ ఈ యొక్క కూడికి అంతట్లో మీ యొక్క తోడు నడిపింపు అందరితో ఉంచి నడిపించమని యేసు ప్రభువు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఓవర్ టు సిస్టర్ వేద పాల్ గారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ముందుగా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మరి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి వేలాది స్తుతులు, స్తోత్రాలు. మరి బాబన్నకు కూడా నా ప్రత్యేక వందనాలు. మరి ఈరోజు మరి ఫస్ట్ టైం నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి దేవుడు మరి ఏ విధంగా మరి నడిపించబోతున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ముందుగా మనం ద సావరిన్ గాడ్, దేవుడు సర్వాధికారి, ఆయన పరిస్థితులను మార్చగలిగే సామర్థ్యత గల దేవుడని, మరి ఆయన మన జీవితాల్లో చాలిన దేవుడని, మరి ఆయన ప్రతి సమయంలో ఆయన రుజుపరుస్తూ ఉంటారు. మన జీవితాల్లో కష్టాల్లో, నష్టాల్లో, మరి అంధకార లోయల్లో మనం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మనకు మన పక్షంలో నిలబడతారు, ఏ విధంగా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తారు, మరి మన జీవితంలో ఆయన ఏమై ఉన్నారు అని దేవుడు మరి రూత్ గ్రంథం ద్వారా మరి మన ముందు ఉంచారు. మరి రూత్ గ్రంథం మనం చూసినట్టయితే, మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా ఆత్మీయ ప్రయాణిస్తుండగా మరి
ఇది ఒక అంటే డిఫరెంట్ వర్షన్లో నేను దేవుడు నాకు చూపించడం జరిగింది. సో ఎలాగా మరి ఆ, మరి నయోమి జీవితం చూసినట్టయితే మరి ఎంతగా ఆ బిడ్డ మరి నలిగిపోయి ఉండి తన భర్తను కోల్పోయి బిడ్డల్ని కోల్పోయి మరి ఆ, ఆ, మరి ఆ, తనున్న దేశాన్ని కూడా వదిలిపెట్టి మరి మోయాబీ దేశానికి వెళ్ళటం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆమె మరి బిటర్నెస్లోకి వెళ్ళిపోయి మరి దేవుడు దేవుడి మీద కొంచెం అంటే ఆయాసం కలిగి ఉన్న స్త్రీని మరి దేవుడు ఏ విధంగా మరి ముందుకు నడిపించారు, మరి ఆ, కోడళ్ళ ద్వారా మరి తను ఏ విధంగా దీవెన పొందింది మరి ఆహ్, ఆహ్, అది చదువుతా ఉన్నప్పుడు మరి దేవుడు ఎన్నో రెవల్యూషన్స్ చూపించారు. మరి ఆయన ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగే శక్తివంతుడైన దేవుడు. బ్రోకెన్ ఫ్యామిలీసే కానీ మన మనం ఎన్నో జీవితాల్లో మనం ఎన్నో కలలు కంటా ఉంటాం. మన లైఫ్ ఇట్లా ఉంటే బావుంటది, అట్లుంటే బావుంటది అని మనము ఎన్నో అనుకుంటాము. కానీ అవన్నీ మన జీవితంలో సాధ్యపడదు. మన మన పాస్ట్ జీవితం కూడా ఎట్లున్నా గానీ, మన స్పిరిచ్యువల్ లెవెల్స్ ఎట్లున్నా గానీ, మన చీకట్లో, అంధకారంలో ఉన్నప్పటికిని దేవుడు క్షణాల్లో మన జీవితాన్ని మార్చగలిగే సామర్థ్యత గల దేవుడిని ఈరోజు మీరు, నేను ఆరాధిస్తా ఉన్నాము. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మరి ఈరోజు ఆహ్, ఈ ఈ క్షణంలో మనము అందరము మరి ఆయన సన్నిధిలో ఉన్నాము అనంటే, ఆయన ప్రేమ ఒక్కటే మనల్ని ఐక్యపరిచిందని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఆహ్, ఈరోజు మరి అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాము. అంత గొప్ప దేవుణ్ణి మనం మహిమపరుస్తా ఉన్నాము. మరి రూత్ విషయానికొస్తే మరి మరి ఆహ్, ఆహ్, నేను ఈ బుక్ చదువుతా ఉన్నాను. ఇది చదువుతా ఉన్నప్పుడు మరి ఆ బుక్ రూత్ పైన 'రిడీమింగ్ ద డార్క్‌నెస్' బై ఆండ్రియా థామ్. అయితే తన వర్షన్‌లో మరి ఈ బుక్ చూస్తా ఉన్నాం. తన కోణంలో ఈ బుక్కు ఎలా ఉంది అనంటే తనంటారు నిజంగా చెప్పాలంటే ఇట్స్ ట్రూ లవ్ స్టోరీ. తను ఇంకొక విషయంలో కూడా పోలుస్తా ఉంటది. 'సిండ్రెల్లా' అందరికీ తెలుసు 'సిండ్రెల్లా' స్టోరీ. అంటే తను ఎంత కష్టాల నుంచి వెళ్ళి తర్వాత తన అడవిలోకెళ్ళిన తర్వాత తన జీవితం ఎలా ఉంటది, ఎలా మారిపోతది అనేది తను పోల్చినప్పుడు కానీ ఇట్ ఈస్ బియాండ్ సిండ్రిలియా సిండ్రిల్లా స్టోరీ. సో, అది మనము ఆహ్, హ్మ్. అంటే తన పర్సనల్ ప్రొఫైల్ చూసినట్టయితే తను కెనడాకి చెందిన ఆవిడ. షీ ఈజ్ ఎ వైఫ్. ఆవిడ వైఫ్, మదర్, థెరపిస్ట్ అండ్ ఎ రైటర్. అండ్ ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు కూడా ఆమెకి ఒక పేరు ఇవ్వాలి అనిపించింది. వుమెన్ ఆఫ్ గాడ్, ప్యాషనేట్స్ టువర్డ్స్ గాడ్ అండ్ ద బైబుల్. ఆమె ఎప్పుడు కూడా నాన్ ఫిక్షన్ థింగ్స్ తీసుకుంటది. ఫిక్షన్‌గా కాకుండా బిబ్లికల్‌గా బైబిల్ స్టడీస్, పైన ఫోకస్ చేయడం. ఆహ్, అలాంటి ఇంట్రెస్ట్ కలిగిన స్త్రీ. ఆమె సేమ్ ఇప్పుడు మనం అందరం ఎలా కూర్చొని దేవుణ్ణి నేర్చుకోవాలని ఆశపడి మనము ఆయనని లోతుగా నేర్చుకుంటా ఉన్నామో, అలాంటి ప్యాషన్ కలిగిన స్త్రీ అన్నమాట. అంటే ఆ ప్యాషనే తనని ఎన్నో బుక్స్ రాయటం కానీ, మరి ఎన్నో రెవల్యూషన్స్ చెప్పడం కానీ ఆవిడ చేస్తా ఉన్నారు. అయితే మరి తన ఆహ్, హ్మ్, తనున్న పరిస్థితిలో దేవుణ్ణి కనుక్కొని దేవుడు ఎలాంటివాడు అని చెప్తే సోర్స్ ఆఫ్ హోప్‌లెస్ ఉన్న సిట్యుయేషన్‌లో ఆయన సోర్స్‌గా ఎలా ఉన్నారు? పీస్ ఇన్ ద సఫరింగ్స్‌లో ఆయన మనకి శాంతిని, నెమ్మదిని కలిగించే దేవుడు. ఆయన అలాంటి దేవుడని తను రుచి చూచి తెలుసుకుంది. అయితే రూత్ స్టోరీని తను ఇట్ ఈస్ నాట్ ఫిక్షనల్ రొమాన్స్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే అంటే కల్పిత కథ కాదు. ఇది రియల్‌గా జరిగింది. ఆహ్, ఆహ్, బ్యూటీ ఆఫ్ రూత్ is not in the relationship between Ruth and the Boaz. It's not about the and the Boaz, but it is a God's sovereign plan. ఆయన ప్లాన్‌లో ఇది ఉంది. అంటే రూత్ ఉన్నారు. రూత్‌ని ఎన్నుకున్నారు కాబట్టి
అది మనం చూడాలి. అయితే ఈ లాస్ట్‌కి మనం రూత్‌లో తెలుసుకోవాల్సింది ఆయన తన బిడ్డల్ని ఏ విధంగా ఆయన విడుదల చేస్తారు, ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా వాళ్ళని ఎన్నుకుంటారు. అండ్ ఇంకొకటి రీడర్స్‌కి ఆవిడిచ్చిన కొన్ని సజెషన్స్ చాలా బావున్నాయి. ఆహ్, ఆవిడంటారు ఆనెస్ట్‌గా కమ్ బిఫోర్ ఆనెస్ట్‌లీ కమ్ బిఫోర్ గాడ్. మనం నిజంగా ఆనెస్ట్‌గా ఆయన సన్నిధికొస్తే ఆయన మాట్లాడే దేవుడు. వి షుడ్ హావ్ ఎ పర్సనల్ ఎన్‌కౌంటర్ విత్ ద గాడ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ద పర్సనల్ ఎన్‌కౌంటర్. మనము ఎప్పుడైతే ఆ సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడడం మొదలు పెడతామో మన జీవితాలు మారిపోతాయి. మన పరిస్థితులు మారిపోతాయి. మన స్థితిగతులు మారిపోతా ఉంటాయి. వి షుడ్ హ్యావ్ ఎవ్రీ డే కన్వర్సేషన్. ఎవ్రీ డే వి నీడ్ టు టాక్ విత్ ద గాడ్. ఎవ్రీ డే ఏ టైం అయినా కానీ మనకు సమయం దొరికినప్పుడు అటు ఇట్లు ముచ్చట్లు పెట్టకుండా అంటే ఆహ్, మనం వి షుడ్ ఫోకస్ ఆన్ గాడ్. అంటే వాట్ ఈస్ అవర్ పర్పస్ అని అంటే వి షుడ్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో మన మన లైఫ్లో కూడా um, ఏదైనా కానీ మరి ఆయన పైన దేవుని పైన మనం ఆధారపడి ముందుకు సాగాలని ఆహ్, చెప్తా ఉన్నారు. అయితే ఆవిడ చెప్పాలి అనంటే ఆవిడకి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. చాలా మటికి ఆవిడ కౌన్సెలింగ్స్ తీసుకుంటారు. నథింగ్ బట్ ఎ సైకియాట్రిస్ట్ అని నాకర్థమైంది. అంటే ఆవిడ చేసే పనులను బట్టి ఆమె యూత్‌ని ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మరి డ్రగ్ అడిక్ట్స్‌ని గానీ అంటే చాలా మటికి కెనడాలో రిహాబిలిటేషన్ సెంటర్స్‌లో ఆవిడ చాలా వర్క్ చేస్తూ మరి ఎన్నో క్రిస్టియన్ బుక్స్ రాస్తూ, రిసర్చ్ చేస్తూ ఆవిడ ముందుకు సాగుతా ఉన్నారు. రీసెంట్‌గా తనకి హ్మ్, ఒక అవార్డ్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం రూత్ గ్రంథం హిస్టరీలోకి వెళ్తే అది ఆహ్, న్యాయాధిపతుల టైంలో 1150 నుంచి 1300 బీసీ వరకి. అయితే ఈ బుక్ ఎవరు రాసారు అనేది మనకి ఎగ్జాక్ట్‌లీ ఎవరు అనేది మనము ఎగ్జాక్ట్‌లీ చెప్పలేం. కానీ మనం అక్కడ మెన్షన్ చేసిందేంటంటే డేవిడ్స్ క్లోజ్ ఫ్రెండ్‌షిప్ విత్ మోయాబిత్. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు రాసిందని చెప్పారనమాట. ఈ బుక్‌ని 3 లేయర్స్‌గా డివైడ్ చేస్తే ద డేస్ వెన్ ద జడ్జెస్ రూల్. ఆ టైంలో జడ్జెస్ రూల్ చేసే టైంలో అండ్ ఫెమన్ ఆహ్, ఆహ్, ఆ టైంలో అండ్ అది కరువు టైంలో అండ్ కంట్రీ ఆఫ్ మోయాబీలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎక్కడి నుంచి వచ్చారు అనేది. అయితే జెనసిస్, ఎక్సోడస్, లెవిటస్, నంబర్స్, డిటానమీ, జోషువ, జడ్జెస్ ఇవన్నిటి తర్వాత మనం రూతుని చూస్తాం. దేవుడు మరి వీళ్ళందరినీ పెట్టినా కానీ మరి ఎవరి మాట వినకుండా మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మళ్ళీ దాని తర్వాత ప్రాఫిట్స్, కింగ్స్ అందరూ వచ్చినా కానీ వాళ్ళు ఆహ్, ఆహ్, అదేంటి ఆరాధన వైపుకు మరి పాపం వైపుకు మరి ప్రజలు వెళ్తా ఉన్నప్పుడు మరి ఈ రూతు గ్రంథము మరి ఒక హోప్‌ని తీసుకొనొచ్చింది. ఎందుకంటే పాపం నుండి విడుదల చేయగలిగిన దేవుడు, మరి మనల్ని రక్షించగలిగే దేవుడు, ఆహ్, ఏ పరిస్థితిలోనైనా మనల్ని తీసుకొచ్చే దేవుడు, మన జీవితాల్లో మనకి చాలిన దేవుడుగా మరి ఆ సమయంలో మరి రూత్ బోయాజ్‌ని తీసుకొచ్చారు. అయితే ఓహ్! మనము న్యాయాధిపతులు టైంలో చూసినట్టయితే అది హిస్టరీలో అది డార్క్ టైమ్‌గా ఒక చీకటి సమయంగా మిగిలిపోయింది. ఎందుకంటే అక్కడ ఆత్మీయంగా వాళ్ళందరూ రెబెల్ అయిపోయారు అగెయిన్స్ట్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు. లోకంలో కలిసిపోయారు. విగ్రహారాధన వైపు, పాపం వైపు వాటన్నిటి వైపు తిరిగారు. అయితే జడ్జెస్‌లో 21, 25లో a nation without a king and the people doing what was right in his own eyes. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఈ రోజు కూడా మనము ఉన్న పరిస్థితుల్లో కూడా ఎంత పాపంతో నిండి ఉందంటే ఇప్పుడు పరిస్థితులు కూడా వి కెన్ కంపేర్
ఇప్పుడు సిచ్యువేషన్ విత్ దాట్ సిచ్యువేషన్ సేమ్. అప్పుడు ఎంత విగ్రహారాధన జరిగిందో ఇప్పుడు కూడా అంతకంటే భయంకరమైన విగ్రహారాధన, పాపము, వాటన్నిటిని కూడా మరి మనం కంపేర్ చేసుకోవచ్చు. అయితే ఇవాళ ఇప్పుడు మన క్రిస్టియానిటీకి వస్తే, క్రిస్టియానిటీ వల్ల ఇప్పుడు ఇంటర్నల్గా క్రిస్టియన్సే మరి ఐసోలేటెడ్గా దేవుడు లేని తనంలో ఉండిపోయారు. అంటే వాళ్ళు దే ఆర్ అవాయిడింగ్ బ్యాడ్ థింగ్స్, అంటే బట్ నాట్ ఫోకసింగ్ ఆన్ గాడ్లీ థింగ్స్. వాళ్ళు చెడుతనాన్ని చెడు చేయట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు దేవుడి పైన ఫోకస్ చేయడం, ఆత్మీయ వరాలు, ఆయన కింగ్డమ్ పైన ఫోకస్ చేయడం, అలాంటివి చేయకుండా వాళ్ళేమి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. అయితే మనం కరువు గురించి నేర్చుకుందాం. ఎందుకంటే కరువుతోనే మన ఈ రూత్ గ్రంథం మరి ఆ కోణాల నుంచి చూసినట్టయితే, మరి బెత్లెహేమ్ అనే ఊరు అది హౌస్ ఆఫ్ బెడ్, అది రొట్టెల ఇల్లు అంటారు. కానీ దేవుడు అనుమతించారు. ఈ బెత్లెహేంలో దేవుడే అనుమతించారు కరువుని. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ రూత్. దేవుడు రూత్ని పట్టుకోవడానికి, రూత్ వల్ల మరి ఆయన కార్యం చేయటానికే ఈ కరువుని దేవుడు వాళ్ళ జీవితంలో అలౌ చేశారు. అయితే కానీ అయితే ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళు పాపంలోనే ఉండి, అంటే పాపంలోనే జీవిస్తూ ఇతరులని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళ వల్లే మా జీవితాలు ఇలా అయిపోయాయి, వాళ్ళే కారణము, వీళ్ళే కారణము అని బ్రతికే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే మనము 2 కైండ్స్ ఆఫ్ ఫెమైన్ చూస్తూ ఉంటాం. ఒకటి ఆత్మీయంగా కరువు చూస్తే, ఇంకొకటి శారీరకంగా అనంటే అంటే ఫుడ్ లేకపోవడము, మనం దరిద్రతలో ఉండటం. కానీ ఎప్పుడైతే మనం ఇన్నర్ కరువులో చూసినట్టయితే, మెయిన్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. నిజంగా చెప్పాలంటే అది చాలా మంది నేటి పరిస్థితుల్లో అయితే బయటకి ఎట్లా ఉన్నా బాగున్నా కానీ లోపల మాత్రం అందరికీ మ్యాక్సిమం ఇన్నర్ ఫెమైన్ లో ఉన్నారు. అంటే ఆత్మీయ కరువులో ఉన్నారు. ఖచ్చితంగా ఆత్మీయ కరువులో ఉన్నారు. ఎందుకనంటే బయటకు బాగానే ఉంటారు, కానీ లోపల వాళ్ళు దేవుడితో కనెక్షన్ ఉండదు, దేవుడితో సమయం ఉండదు, దేవుడితో మాట్లాడరు. బైబిల్ కూడా వాళ్ళు తెరవటం గగనంగా మారిపోయి ఈ సమయంలో అలాంటి కరువులో దేవుడు మరి నిజంగా తన బిడ్డల్ని ప్రేమిస్తాడు కాబట్టి వారి జీవితంలో ఈ కరువుని తీసుకొచ్చి ఆయన తన బిడ్డల్ని వాళ్ళ వైపు, దేవుని వైపు మళ్ళటానికి సమయాన్ని చూస్తూ ఉంటారు. అయితే మరి వీళ్ళు మన నయోమి వాళ్ళు మొయాబు దేశానికి వెళ్తూ ఉంటారు. మొయాబు దేశం ఎలాంటి దేశం అనంటే, అది లిటరల్గా ఇట్స్ వేర్ ఆర్క్ ఎనిమీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. వాళ్ళు నిజంగా దేవుడు జనంకి శత్రువులు వాళ్ళు. అయితే ఇది ఎవరి ద్వారా అనంటే, ఇట్ ఈస్ ఫౌండెడ్ బై అ మ్యాన్ నేమ్డ్ లోత్ సంతానము మోయాబు సంతానము. అయితే మనము జెనసిస్లో చూస్తే 1937లో క్లియర్గా ఉంటుంది. ఎట్లా ఏంటి అనేది మనము 1937లో మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఐడల్ వర్షిపర్స్. అయితే వాళ్ళు దే సెటిల్డ్ ఇన్ ద సొదొమ పక్కనే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వికెట్ సిన్నర్స్, వాళ్ళు భయంకరంగా పాపాలతో నిండిన వాళ్ళు. అయితే మీకు తెలుసు, లోత్ వాజ్ ఆఫర్డ్ 2 daughters.
ఆ, 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 స- ఓకే. అండ్ వాళ్ళిద్దరు కూతురు వాళ్ళ తండ్రితోనే పాపం చేస్తారు. అయితే అలాంటి వాళ్ళని మరి ఇజ్రాయెల్ అయినటువంటి ఎలిమెక్ ఆ కంట్రీకి వెళ్ళినాక వాళ్ళ ఇద్దరు కొడుకుల్ని ఆ, కొడుకులకి ఆ, మొయాబీ ఆ, వాళ్ళతోనే మ్యారేజ్ చేస్తాడు. అందులో రూత్ ఒక ఆవిడ. సో ఇప్పుడు మ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి చూసినట్టయితే మెలాన్, చిలియాన్ వాళ్ళ కొడుకులు, అండ్ రూత్, ఓర్ఫా వాళ్ళ డాటర్స్. అయితే ఎలిమెలెక్ ఒక 10 ఇయర్స్ కోసము వెళ్దాం అనుకుంటాడు. మళ్ళా తిరిగి వస్తాము ఇజ్రాయెల్‌కి అని అనుకుంటాడు గానీ, అన్‌ఫార్చునేట్‌లీగా 10 ఇయర్స్‌లోనే అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతన్ని దేశద్రోహి అని కూడా అంటారు. ఎందుకనంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్‌లో కరువొచ్చిందో ఆయన వెయిట్ చేయకుండా మరి వేరే కంట్రీకి వెళ్ళిపోయారని, అక్కడున్న వాళ్ళు తనని యాక్సెప్ట్ చేయకుండా అతనికి ఒక పేరు పెట్టేస్తారు. అయితే అనుకోకుండా వాళ్ళిద్దరు కుమారులు కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత యాక్చువల్ నయోమి ఇంకేం చేయాలో అర్థం కాదు. అయితే జెరూసలేంలో, బెత్లెహేంలో కరువు అయిపోయింది. ఇంకా మీరు మళ్ళీ రావచ్చు అన్నప్పుడు, అప్పుడు ఆహ్, ప్రయాణం చేద్దామని అనుకుంటుందన్నమాట. అనుకున్నప్పుడు వా కోడలతో జరిగిన సంభాషణ. అది చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటది. ఎందుకంటే మరి ఇద్దరు కోడళ్ళు మరి నయోమిని చూసినప్పుడు, మరి నయోమి ఏ విధమైన జీవితం జీవించింది. ఈరోజు మీరు, నేను ఒక కోడలై ఉండొచ్చు, ఒక అత్త అయి ఉండొచ్చు. మరి ఏ విధంగా మరి కోడళ్ళు అత్తని చూసి మరి ఏం నేర్చుకున్నారు? మరి రూత్‌కి అసలు ఇజ్రాయేలు దేవుడు ఎందుకు నచ్చాడు? మరి ఆ దేవుడినే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అనగలిగిన అంతటి స్పిరిచ్యువల్ లీడింగ్‌కి ఎలా తీసుకొచ్చింది నయోమి రూత్‌ని. అయితే ఆహ్, ఈ విధంగా పర్సనల్ లైఫ్ చూస్తే ఆహ్, చాలా నయోమికి బాధలోనే దేవుడు నన్ను దీవించలేదు. దేవుడి పైన సనుక్కుంటూనే ఫెయిత్‌ఫుల్‌నెస్ చూయించకున్నా కానీ, దేవుడు తన పక్షాన మరి కార్యం చేసి మరి ఆహ్, హ్మ్, ఆహ్, రూత్ రూత్‌ని నడిపిచ్చారు. మరి ఆహ్, ఆహ్, నన్ను ఆమె ఎప్పుడైతే నయోమి రూతుని తీసుకొని బెత్లెహేమ్‌కెళ్ళినప్పుడు నయోమి అనొద్దు, నన్ను మారా అనమంటది. అంటే ఆమె లోపల ఎంత బిటర్‌నెస్ ఉంది. అంటే షీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంటే ఆమె దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఆమె ఏమనాలి? దేవుడు దీవిస్తేనే దేవుడా? దీవించకపోతే దేవుడు కాదా? అంటే దేవుడు తెలిసి, అన్నీ తెలిసి మరి నయోమి ఆ మాట మాట్లాడడం. అంటే ఇవన్నిటిని బట్టి మరి ఎక్కడ కూడా మరి రూత్ ఆహ్, ఈ ఇది మిస్‌గైడ్ అవ్వలేదు. అన్నీ చూసి వాళ్ళ తల్లిదండ్రులను సైతం వదిలిపెట్టి మరి నీ దేవుడే నా దేవుడని ప్రయాణం మొదలుపెట్టింది. చావే మనల్ని విడదీసే అంతటి ప్రేమను మరి నయోమి పైన చూపించగలిగిందనంటే నేనంటా మరి దేవుడు, మరి ఇశ్రాయేలుల దేవుడు ఆ ప్రేమను నయోమిలో పెట్టాడని నేనంటాను. ఎందుకంటే మరి ఏ కోడలు, ఏ అత్త ఈరోజు ఇవాళ రేపు చూసినట్టయితే ఆడ అత్తుంటే ఈడ కోడలు నిలబడదు. ఈడ కోడలుంటే ఆడ అత్త నిలబడది. మరి ఇవాళ రేపు మనం చూసినట్టయితే ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతా ఉన్నాయి. ఎందుకనంటే అత్తలకి, కోడళ్ళకి పడకపోవడం ద్వారా. అంటే అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనము ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఉన్నాయి? మనం మాట్లాడే పద్ధతులు ఎలా ఉన్నాయి? మనల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటా ఉంటుంది? అవన్నీ మరి ఇవన్నీ మనము నయోమిలో, మనం రూత్ గ్రంథంలో మరి చూడొచ్చు. మరి రైటర్ చెప్తున్నప్పుడు నాకు ప్రతి పేజ్ కూడా ఇంపార్టెంట్ అనిపించింది. ప్రతి పేజ్ అంటే తన కోణాల్లోంచి రూతుని చూపిస్తా ఉంది. తన కోణాల్లోంచి నయోమిని చూపిస్తా ఉన్నప్పుడు, అవును కదా! నేను
ఈరోజు నేను మీ ముందర మాట్లాడుతూ ఉండొచ్చు. నేను కూడా అంటే నా పరిస్థితులు నేనే కరెక్ట్ అని అనుకున్న సమయాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నేను రూత్ గ్రంథం నేను చదువుతా ఉన్నానో నన్ను నేను క్వెషన్ చేసుకోగలిగాను. సో, ఈ ఈరోజు ఆహ్, మరి నయోమి, రూత్ వాళ్ళ లైఫ్‌ని కంపేర్ చేస్తా ఉంటే మరి నయోమి జీవితంలో కూడా ఆహ్, ఆహ్, నయోమి జీవితం హాఫ్ ఆఫ్ ద లైఫ్ తను చూసింది. కానీ రూత్ మాత్రం ఏమీ చూడలేదు. తనకు కూడా కొన్ని ఆశలుండొచ్చు. తనకు కూడా ఏదో మ్యారేజ్ చేసుకొని తన మంచి లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకో కోడలు తను ఓర్ఫా తను చక్కగా వేరే పెళ్లి చేసుకొని పిల్లలతో సుఖంగా ఉంది. కానీ ఈమె ఆహ్, హి హి ఆమె అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోకుండా తన అత్తతో ఆహ్, నిరీక్షణ కలిగి ఆహ్, దేవుని పైన ఆధారపడి ఏదైనా కానీ నువ్వే ఇశ్రాయేలుల దేవుడే నా దేవుడని ప్రయాణం మొదలుపెట్టిన ఆమెకి దేవుడు, దేవుడు ఆనర్ చేశారు. దేవుడు ఆనర్ చేసి మరి బోయాజుతో మరి ఐ థింక్ బోయాజ్ రిడీమర్‌గా మరి నయోమికి వాళ్ళ చుట్టాలుగా మరి బోయాజు పరిచయమైనప్పుడు బోయాజు ఆహ్, ఆహ్, ఆహ్ Ruth fully surrendered to God without bitterness and remained faithful to both God and his people until the end of the story. అంటే ఆమెలో బాధ ఉంది. ఆమె ఆమె ఐడల్ వర్షిపర్ నుంచి వచ్చింది. అయినప్పటికిని ఆమె ఎప్పుడైతే రుచి చూచి ఎరిగిందో ఇంకా ఆమె వదలలేదు. అయితే మరి బోయాజుని చూస్తే ఆయన దేవుని స్వభావం కలిగిన వ్యక్తి, బిజినెస్ మ్యాన్. అంటే అవన్నీ చూసి ఆమె రూత్ బ్యాక్‌గ్రౌండ్ కనుక్కున్న తర్వాత ఆమెకి చాలా ప్రొటెక్షన్ ఇచ్చి, ఆమెకు కావాల్సింది ఆమెకిచ్చి, మరి ఆమె ప్రాపర్టీ కూడా మరి కొన్ని ఆమెను విడుదల చేసి, మరి తనని పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు మరి నయోమికి కొడుకునిచ్చానని అంటారు. అంటే మరి నయోమి విషయంలో మరి దేవుడు మరి తనకి సంతోషాన్నిచ్చారు. మరి మరి యెషయా తండ్రి మరి ఓబేద్ ని మరి ఇచ్చి, మరి దేవుడు మరి వాళ్ళని దీవించాడు. నయోమి రూతుని దీవించి మరి ఆహ్, ఆహ్, క్రీస్తు వంశావళిలో మరి దేవుడు వారిని పెట్టారు. మరి దేవుడి ప్రేమ తెలిసి మరి లోకంలో కలిసిపోయిన నయోమిని చూసాడు. నయోమిని వదలలేడు. మరి రూతుని మరి తెలియని దేవుణ్ణి ఆమె నమ్మి మరి ఆమెకు కూడా దేవుడు రక్షణ ఇచ్చి, ఈ కరువులోంచి మరి రూతుని చూసి, కరువులోంచి రూతుని బయటికి తీసుకొచ్చి, తనని దీవించి, తనని క్రీస్తు వంశావళిలో పెట్టిన ఆ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంత బెటర్‌నెస్ ఉన్నా, మన పరిస్థితులు తలకిందయినప్పటికిని మరి ఆయన మరి మా అన్నిటిని మార్చిన దేవుడు నీ పక్షాన, నా పక్షాన ఉన్నాడు. మరి ఈరోజు మరి మనం బుక్ ఆఫ్ రూత్ చూసినట్టయితే మరి దావీదు నుంచి మెస్సయ్య వరకి మనము ఒక కనెక్షన్‌ని మనం చూస్తా ఉంటాం. మరి తనని మనము రూత్‌ని మనము ఆమెని ఒక లేడీ యోబుగా కూడా మనము ఆహ్, చు చెప్పగలుగుతాం. ఎందుకనంటే ఆమె పడిన కష్టాలు, ఆమె పడిన ఆయా విడిచిన కన్నీరుని మరి మరి అందరం కలిసి ఈరోజు నయోమి కానివ్వండి, తామార్ కానివ్వండి, రహేబ్ కానివ్వండి, మీరు, నేను మనమందరము కూడా క్రీస్తు రక్తంలో మరి క్రీస్తులో మనం ఏకమయ్యి ఆయన ప్రేమను ఆయన సర్వ సర్వ సావరిన్ గాడ్‌ని మరి ఈరోజు మనమందరము ఆరాధిస్తా ఉన్నాము. మరి ఆయన ప్రేమను బట్టియే ఆయన మనల్ని విడుదల చేశాడు పాపం నుండి, శాపం నుండి. మరి ఆహ్, ఎండిన కర్రను కూడా చిగిరింప చేసి శక్తిగల దేవుడిని మనం నమ్ముతా ఉన్నాము. మన పరిస్థితులు ఏమైనప్పటికిని, మన స్థితిగతులను ఏమైనప్పటికిని ఆయన ఆయన మనల్ని కనానుకి, పరలోకానికి మరి ఆయన నడిపించే సామర్థ్యత గల దేవుణ్ణి మీరు, నేను మరి ఆరాధిస్తా ఉన్నాము. మరి నాకిచ్చిన దేవుడు ఇటు సమయాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆమేన్.
థ్యాంక్ యూ సిస్టర్. మరి మనం ముగించుకుందామండి. మనందరి తరపున మరి సహోదరి వేద పాల్ గారికి కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఎంతో మరి ఇన్స్పైరింగ్ స్టోరీ రూతు గ్రంథం, ఆండ్రియా అనే ఒక రచయిత రాసిన ఆ పుస్తకం యొక్క సంగ్రహం, ఆ యొక్క మెయిన్ ఆ బుక్ అంతా కూడా మనకి షేర్ చేశారు. మంచి పాయింట్స్ తో పాటు మనకి క్షేమాభివృద్ధి కలుగు చేసే రీతిలో మనకి పంచుకొని ఉన్నారు. ఫస్ట్ టైం తను షేర్ చేశారని చెప్పారు కదండి. మరి ఎంతో బాగా చేశారు ఫస్ట్ టైం అయినప్పటికీ. మరి మనం అందరం కూడా మరి సహోదరిని దేవుడు బలంగా వాడుకునేలాగున పరిచర్యలో తన పనిముట్టుగా దేవుడు మైటీగా వాడుకునేలాగున ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఒకసారి వేదపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మ. మరి మన యొక్క హెర్మెన్యూటిక్స్ ఆ యొక్క కంటెంట్ ఇంకా ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఉందండి. కొద్దిగా మీరు పేషెన్స్తో ఉండవలసిందిగా కోరుచున్నానండి. ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు మనము కన్ఫెషన్స్, అగస్టిన్ కన్ఫెషన్స్, అలాగే రూత్ గ్రంథం నుంచి మనం నేర్చుకుని ఉన్నాము. మళ్ళీ క్లాస్ మనకి సాటర్డే ఉంటుంది, దయచేసి గమనించండి. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ డి విజయ్ చంద్ర గారు దయచేసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా వాయిస్ ప్రైజ్ లార్డ్ అన్న. నా వాయిస్ క్లారిటీ ఉందన్న? క్లారిటీ ఉంది. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అన్న. ప్రేమ కలిగిన దయగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరొకసారి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాల సమయంలో మీ ప్రణాళికలో భాగంగా మీ చిత్తానుసారంగా మాకు అనుగ్రహించిన క్లాసును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఈరోజు మరి 2 భాగాలుగా మాకు మీరు ప్రశస్తమైనటువంటి విషయాలు మాకు తెలియచేస్తూ వచ్చారు. మొదటి క్లాసులో భాగంగా మీ దాసురాలు తండ్రి అని కిరణ్మయ్య గారిని బలపరిచి మరి అగస్టిన్ గారి కన్ఫెసెస్ బుక్లో నుండి, వాళ్ళ అనుభవాల్లో నుండి దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా తెలియచేస్తూ వచ్చారు. అదేవిధంగా రూతు గ్రంథంలో నుండి మరి వేదపాల్ గారి ద్వారా మరి మీరు ఇచ్చినటువంటి నూతన తలంపులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, మా జీవితాల్లో ప్రభా మరి మీరు సావరీన్ గాడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నిజంగా మా అనుభవాల నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేది మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. నిత్యము ఒప్పుకోలు అనే అనుభవాన్ని కలిగి ఉండటం ద్వారా క్షమాపణ, సమాధానము, ప్రశాంతత అనుభవిస్తామని తెలియచేశారు. మీకు వందనాలు. మరి మీరు ఎప్పుడు తండ్రి నాయన మంచి కోరుకునే దేవుడు ఉన్నందుకు మీరు 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 మాకు జీవితాల్లో మరి మంచిని మరి ప్రతిపాదించే దేవుడు ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఎల్లప్పుడూ మా జీవితంలో మంచి అనేది మీ నుండి మాత్రం తెలియచేశారు. మిమ్మల్ని గురించిన అవగాహన, మిమ్మల్ని తెలుసుకోవడం అని తెలియజేశారు. మీకు వందనాలు. మరి నిజంగా రూతు అనుభవాల్లో నుంచి తను జీవించిన జీవితం మరి నయోమి గారి కోడళ్ళ మీద ఎంత ప్రభావం చూపించిందో మరి మీరు తెలియచేస్తూ వచ్చారు. మరి చీకట్లో నుండి వెలుగులోనికి దాటి దేవుడు దుఃఖంలో నుండి మరి మధురంలోనికి నడిపించిన దేవుడు. మరి చాలా మేలైన సంగతులు, ఆలోచింపచే సంగతులు, మరి మేము దాన్ని ఇంకా తెచ్చుకోవాల్సింది చాలా ఉన్నది అన్నటువంటి అభిప్రాయాలకు నడిపించే సంగతులు మాకు తెలియచేశారు. మీకు వందనాలు. ఈ విధంగా ఈ క్లాస్ను ఏర్పాటు చేయడంలో, దీనిని క్రమంగా నిర్వహించడంలో ప్రయాసపడుతున్నటువంటి నేను దాసుడు తండ్రి బావి రత్నాకరణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అన్నని మీ కృపలో మీరు వాడుకుంటూ ఉన్నారు, మీ జ్ఞానంతో నింపుతున్నారు, మరి చక్కని ఆరోగ్యం ఇస్తూ ఉన్నారు, మరి మంచి జ్ఞానం అనుగ్రహిస్తున్నారు. మరి మరి ఎల్డర్స్కి అయితేనేమి, విశ్వాసులకి, వినే వారందరికీ అవసరం ఒక రీతిలో ప్లాన్ చేసి సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేసి అందిస్తూ
బ్రదర్ కంటిన్యూ చేయండి బ్రదర్. మీ వాయిస్ బ్రేక్ అయింది, రీకనెక్ట్ అయ్యారు మీరు. సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్లుందండి. మరి విజయ్ చంద్ర గారు, మీరు ఆశీర్వాదం ఇస్తారా? కంటిన్యూ చేయండి ప్రేయర్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే బ్రదర్, కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్లుందండి. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగించుకుందాం. రేపటి దినమున మన జూమ్ మీటింగ్ లోని సహోదరులు పారయ్య నాయుడు గారు వాక్యం ఉపదేశిస్తారండి, వాక్యం చెప్తారు, షేర్ చేస్తారు. దయచేసి గమనించండి, జాయిన్ అవ్వాల్సింది కోరుచున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ ఇస్ ఆల్. మెనీ మెనీ థ్యాంక్స్ అండి. మరి రేపు మార్నింగ్ మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండి.